హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఎంతో రుచికరమైన మామిడి పండుతో ఒక స్వీట్ రెసిపీనైతే చూపిస్తానండి. ఈ మామిడి పండ్లు సీజన్ అయిపోయేకొచ్చింది కదా! ఈ టైంలో మామిడి పండ్లు చాలా తక్కువ రేట్‌లో కూడా దొరుకుతూ ఉంటాయండి. అలాంటి టైంలో ఇలా ఈ సీజన్ అయిపోయే లోపల ఒక్కసారైనా సరే ఈ కేరళ డిష్ అయిన ఈ మామిడి ఎలా అడ అండి. ఎలా అంటే ఆకు, అడ అంటే స్టీమ్ చేసిన కేక్ అని అర్థం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్తీ కూడా అండి. అరిటాకులో స్టీమ్ చేస్తాం కాబట్టి, అరిటాకులో కూడా ఎన్నో ప్రయోజనాలుంటాయి కాబట్టి, ఆకులో స్టీమ్ చేయడం వల్ల హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. చాలా టేస్టీగా ఉండే ఈ మామిడి పండుతో చేసే ఈ స్వీట్‌ని కంపల్సరీగా ఈ మామిడి సీజన్‌లో తప్పకుండా చేయాల్సిన రెసిపీ అండి. ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామండి. అందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్‌ని ఉంచుకొని, ఆ ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత ముందుగా అందులోకి కాస్తంత నెయ్యిని వేసుకోండి. నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇందులోకే పచ్చి కొబ్బరి తురుముని ఒక కప్పు దాకా వేసుకొని, ఈ పచ్చి కొబ్బరి తురుములో ఉండే పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోండి. మంటను కంపల్సరీగా లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని వీటిని వేయించుకోవాలి. అలా అయితే ఎక్కడ కూడా మాడిపోకుండా, కలర్ చేంజ్ అవ్వకుండా కొబ్బరి అనేది చక్కగా వేగుతుందండి. అదే మంటను ఎక్కువగా పెట్టేసుకుంటే గనక తొందరగా మాడిపోతుందండి. కలర్ వచ్చేస్తుంది. కొబ్బరి అనేది వేగకుండా ఉంటుంది. పచ్చివాసన అలాగే ఉంటుందండి. అందుకోసమే లో ఫ్లేమ్‌లో దోరగా అయ్యేటట్టు వేయించుకోండి. ఆ తర్వాత ఇందులోకి అరకప్పు దాకా బెల్లం తురుమును వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ అంతా యాలకుల పొడిని కూడా వేసుకొని ఈ బెల్లం కరిగేంత వరకు కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లం పూర్తిగా కరిగితే సరిపోతుంది. ఇలా కొబ్బరి బెల్లంలో ఉడకడం వల్ల కొబ్బరి అనేది చాలా టేస్టీగా వస్తుంది. స్వీట్ అనేది చక్కగా పీల్చుకుంటుందండి కొబ్బరి అనేది. అందుకోసమే ఈ పాకం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ బెల్లం పూర్తిగా కరిగి కాస్త చిక్కబడేంత వరకు కలిపితే సరిపోతుంది. మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బెల్లం మొత్తం పూర్తిగా కరిగేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉడికించండి. ఇలా బెల్లం మొత్తం పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వుల్ని వేసుకోండి. తెల్ల నువ్వులు కావాలనుకుంటే వేసుకోండి. లేదంటే స్కిప్ చేసేసుకోండి. తెల్ల నువ్వుల్ని ముందుగానే వేయించైనా వేసుకోండి. లేకపోయినా డైరెక్ట్‌గా అయినా పచ్చి నువ్వుల్నే వేసుకొని వీటిని ఇలా కలుపుకుంటూ వేయించుకోండి. కాస్త దగ్గర పడేంత వరకు కూడా ఈ నువ్వులు వేగేంత వరకు ఇలా కలుపుతూ వేయించుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మంటను లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని చేసుకోవాలండి. అలా అయితే అడుగున అంటుకోదు. అలాగే పాన్ నుండి కూడా సెపరేట్ అయ్యేంత వరకు ఎక్కడ కూడా పాన్‌కి అతుక్కోకుండా వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి మిశ్రమం అనేది. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమం కాస్త చల్లారేంత వరకు కూడా పక్కనుంచుకోండి. ఈ కొబ్బరి చల్లారే లోపల మరొక వైపు మనము ఒక మిశ్రమాన్ని తయారు చేసుకుందామండి. అందుకోసం బాగా పండిన బంగనపల్లి మామిడి పండును తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. ఏ మామిడి పండు తీసుకున్నా కాస్త స్వీట్ ఉండే మామిడి పండు అయితే బాగా టేస్టీగా ఉంటుందండి. అందులో పుల్లదనం అనేది ఉండకూడదు. అలా అయితే స్వీట్ అనేది చక్కగా టేస్టీగా వస్తుంది. బాగా పండిన మామిడి పండు అయితే గనక అస్సలు పుల్లగా ఉండదండి. అందుకోసమే ఇలా పండిన మామిడి పండును తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే ఒక ప్లేట్‌లోకి వేసుకోండి. నేనైతే ఇక్కడ కాస్త పెద్ద సైజులో ఉండే మామిడి పండుని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి తీసుకున్నానండి. అదే చిన్న సైజులో గనుక ఉంటే మామిడి పండ్లు 2 దాకా తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి అయితే తీసుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ మామిడి పండు ముక్కల్ని ఒక మిక్సీ జార్‌ని తీసుకొని మిక్సీ జార్‌లోకి వేసుకుందాము. ముందుగా మిక్సీ జార్‌లోకి అరకప్పు దాకా బియ్యపు పిండిని వేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడి పండు ముక్కల్ని కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి చిటికెడంత ఉప్పును వేసుకోండి. మరి ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు. చిటికెడంత ఉప్పు వేసుకోండి టేస్ట్ కోసం. అలాగే అర టీ స్పూన్ దాకా ఇలాచీ పొడిని వేసుకోండి. ఇలాచీ పొడి లేకపోతే గనుక ఇలాచీనైనా ఒక 2 దాకా వేసుకోండి. దీనిని నీళ్లు వేసుకోకుండా మెత్తగా అయ్యేటట్టు గ్రైండ్ చేసుకోండి. ఇందులో మామిడి పండు స్వీట్‌గా ఉంటుంది కాబట్టి మరి మనం ఎక్స్‌ట్రా స్వీట్‌ని యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మామిడి పండులే గుజ్జులాగా ఉంటుంది కాబట్టి మరి నీళ్ళను కూడా ఎక్స్‌ట్రా వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇందులోకి నీళ్లు ఇంకా స్వీటు వేసుకోకుండా బాగా మెత్తగా అయ్యేటట్టు గ్రైండ్ చేసి మిశ్రమాన్ని పక్కనుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి అరిటాకును ఇలా ముక్కలుగా కట్ చేసుకొని, ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ఈ అరిటాకుకి ముందుగా నెయ్యిని అప్లై చేసుకోండి. వీటిని మనము తెలుగులో వచ్చేసి ఆవిరి కుడుమని కూడా అనొచ్చండి. మ్యాంగో ఆవిరి కుడుమని కూడా మనం పేరు పెట్టి పిలుచుకోవచ్చు. ఇదొచ్చేసి ఆంధ్రాలో కన్నా కేరళలో ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారండి ఈ రెసిపీని. ఇలా అరిటాకుకు ముందుగా నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత ఇందాక మనము మ్యాంగో గుజ్జునైతే తయారు చేసుకున్నాం కదా! ఆ మ్యాంగో గుజ్జును ఇందులోకి వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. మరీ పల్చగా కాకుండా కాస్త మందంగానే వేసుకోండి.
ఎందుకంటే ఇందులోకి మరి మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి బెల్లంని వేసుకుంటాం కాబట్టి, అది కాస్త స్టీమ్ అయిన తర్వాత పల్చగా వేసుకుంటే గనక తొందరగా ఆ మిశ్రమం బయటికొస్తుందండి. అందుకోసమే మనం కాస్త మందంగానే స్ప్రెడ్ చేసుకొని, ఆ తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకున్న మ్యాంగో ప్యూరీ పైన మధ్యలో కాకుండా ఇలా ఒక పక్కకు మనం తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమం పెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మధ్యలోకి క్లోజ్ చేసుకోండి. ఇలా ఒక సైడ్‌కి మనము కొబ్బరి పేస్ట్‌ని పెట్టేసుకుంటే, మనకు క్లోజ్ చేసుకున్నప్పుడు కుడుములాగా చక్కగా వచ్చేస్తుందండి. అందుకోసమే ఒక వైపుకి సైడ్‌లో పెట్టుకున్న తర్వాత కొబ్బరిని మరొక వైపు నుండి ఈ ఆకును క్లోజ్ చేసుకోండి. ఇలానే సేమ్ ప్రాసెస్‌లో మిగతా అరిటాకుల్ని కూడా ఇలానే ముందుగా నెయ్యిని అప్లై చేసుకొని, ఆ తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న మామిడి గొజ్జును వేసుకోండి. ఆ మామిడి గొజ్జును ముందుగా స్ప్రెడ్ చేసుకొని, ఆ తర్వాత ఒక వైపుకి మనం తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి బెల్లంని కూడా పెట్టేసుకొని, ఆ తర్వాత మరొక వైపు నుండి నిదానంగా క్లోజ్ చేసేసుకోవాలి. అలా అయితే మనం తయారు చేసుకున్న ఈ కుడుములనేవి రెడీ అయిపోతాయండి. ఇదే సేమ్ ప్రాసెస్‌లోనే మనం తయారు చేసి పెట్టుకున్న మ్యాంగో గొజ్జు అనేది అయిపోయేంత వరకు కూడా ఎన్ని కుడుములవుతాయో అన్ని కుడుముల్ని కూడా రెడీ చేసేది ఇలా అరిటాకుల్ని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ మ్యాంగో కుడుములనైతే ఆవిరికి ఉడికించుకుందాము. ఇలా స్టీమ్ చేసుకోవడం కోసము ముందుగా స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్‌ని పెట్టుకోండి. అందులోకి ఇడ్లీ ప్లేట్‌ని ఒకటి ఉంచేసి దాని మీద మనం తయారు చేసి పెట్టుకున్న అరిటాకు కుడుముల్ని ఒకటి తర్వాత ఒకటి, ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకొని నిదానంగా ఆ తర్వాత మనం లిడ్‌ని క్లోజ్ చేసేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని కనీసం అంటే 10 నిమిషాల పాటు వీటిని స్టీమ్ చేసుకోండి. ఇలా 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో స్టీమ్ చేసుకున్న తర్వాత పైనుండే లిడ్‌ని తీసేసి ఒక్కసారి అరిటాకును ఈజీగా మనం ఇలా తీయగానే ఓపెన్ అయిపోతే గనక ఎక్కడ అతుక్కోకుండా అలా అయితే మనకు ఆవిరి కుడుమనేది రెడీ అయిపోయినట్టేనండి. అలాగే మన చేతితో టచ్ చేస్తే గనక చేతికి అతుక్కోకుండా ఉంటే గనక చక్కగా ఆవిరి కుడుమనేది ఉడికిపోయినట్టేనండి. అందుకోసమే వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని నిదానంగా ఒకటి తర్వాత ఒకటి బయటికి తీయండి. అంతే ఎంతో రుచికరమైన తమిళనాడు స్పెషల్ అయిన ఏలై అడై రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే రెసిపీ అండి. తప్పకుండా ఇంట్లో ట్రై చేయాల్సిన రెసిపీ. మ్యాంగో సీజన్ అయిపోయే లోపలే తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు చాలా ఇష్టపడి తింటారు. తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీకెలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తా. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.